శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 10వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుడిలా భయంకరాకారంతో కోపంగా తన తలపై ఉన్న జటను పికిలించి దానిలో నుంచి ఒక వెంట్రుకను నేలపై విసిరికొట్టారు. దానిలో నుంచి ఒక భయంకర రూపంతో 1000 భుజాలతో మహాబలవంతుడైన వీరభద్రుడు పుట్టారు. అతడు పరమేశ్వరునికి నమస్కరించి, స్వామి, నన్ను సృష్టించిన కారణమేంటో తెలియజేయండి అంటూ ప్రార్థించారు. పరమేశ్వరుడు ఆగ్రహంగా, వీరభద్ర, నా భార్య వినకూడని రీతిలో నన్ను నిందించడం వల్ల ఆమె శరీరాన్ని త్యాగం చేసేసింది. దానికి కారణమైన దక్షుణ్ణి సంహరించు అంటూ ఆజ్ఞాపించారు. ఆయనకు తోడుగా భూత సంఘాలన్నింటినీ కూడా పంపారు. ఇలా పరమేశ్వరుడి ఆజ్ఞను పొంది వీరభద్రుడు అతని వెంట వచ్చిన పరివారమంతా యజ్ఞశాలను చేరి అక్కడున్న దేవతలను, రాక్షసులను, మానవులను, మహావీరులందరినీ చల్లాచెదరు చేయటం మొదలుపెట్టారు. సతీదేవి మాటలు విని నవ్విన సూర్యుడి యొక్క పళ్ళు వీరభద్రుడు రాలగొట్టాడు. సతీదేవి మాటలు విని పరిహాసంగా ఎవరెవరు ఏ ఏ అవయవాలను సవరించుకున్నారో వారి శరీరంలో ఆ అవయవాలను వీరభద్రుడు నాశనం చేశారు. దక్షుడి శిరస్సుని కూడా ఖండించాలని ప్రయత్నించాడు. కానీ ముని మంత్రాలతో రక్షింపబడుతున్న అతని శిరస్సును వారు ఖండించలేకపోయారు. వెంటనే ఈ విషయం పరమేశ్వరునికి తెలిసింది. తానే స్వయంగా వచ్చి దక్ష ప్రజాపతి శిరస్సును ఖండించారు. ఈ విధంగా వీరభద్రుడు, శివుడు, అతని పరివారం యజ్ఞశాలలోని వారందరినీ చెల్లాచెదురు చేసి తిరిగి తమ కైలాసానికి వెళ్ళిపోయారు. యజ్ఞశాలలో మిగిలిపోయిన వారందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి శరణు వేడారు. జరిగిన విషయాన్ని అంతా బ్రహ్మదేవుడికి వివరించారు. బ్రహ్మదేవుడు వాళ్ళని ఓదార్చి వాళ్ళందరితో కలిసి కైలాసానికి బయలుదేరారు. కైలాసంలో ఆగ్రహంగా ఉన్న పరమేశ్వరుని ఎన్నో రకాలుగా స్తోత్రం చేశారు. పరమేశ్వరుని శాంతించమని వేడుకున్నారు. ఆయనతో కలిసి అందరూ యజ్ఞశాలకు బయలుదేరారు. యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుణ్ణి ప్రార్థించి శివుడి చేత వారందరినీ తిరిగి పునర్జీవితుల్ని చేశారు. దక్ష ప్రజాపతి చేసిన తప్పుకు ఆయనకు శిక్షగా బ్రహ్మదేవుడు ప్రార్థనకు గుర్తుగా దక్ష ప్రజాపతిని బతికించి ఆయనకు మేకతలను అమర్చారు. అలాగే భృగు మహర్షి గడ్డాన్ని సవరించుకున్నందుకు వీరభద్రుడు ఆయన గడ్డాన్ని తెంపేశారు. దానికి గుర్తుగా ఆయనకు మేకగడ్డాన్ని అమర్చారు. సూర్యునికి దంతాలు మాత్రం ఇవ్వలేదు, కానీ ఆయనకు పిండిని తినే శక్తిని ప్రసాదించాడు. అవయవాలు పోగొట్టుకున్న వారికి కొంతమందికి మాత్రమే అవయవాన్ని తిరిగి ఇచ్చారు. యజ్ఞశాలలో ఈ విధంగా శివబ్రహ్మల వల్ల అందరూ పునర్జీవితులయ్యారు. యజ్ఞశాలలోని వారందరూ శివుణ్ణి ప్రార్థించారు. యజ్ఞాన్ని పూర్తి చేయమని అందరూ ఆయన్ని సవినయంగా ప్రార్థించారు. యజ్ఞంని పూర్తి చేసిన తరువాత అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు మాత్రం సతీదేవి చనిపోయిందన్న బాధను తట్టుకోలేకపోయారు. పరమేశ్వరుడు గంగా తీరానికి వెళ్ళి అక్కడ పున్నాగ వృక్షం కింద తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. దక్షుని కుమార్తె అయిన సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత హిమవంతుని పుత్రిక పార్వతిగా జన్మించింది. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సును చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వరాన్ని కోరుకోమన్నారు. అప్పుడు తారకాసురుడు శివుని పుత్రుడి వల్ల తప్ప మరింకెవ్వరి వల్ల మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమన్నారు. బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి అంతర్ధానమయ్యారు. పరమేశ్వరుడికి భార్యే లేదు, ఇంకా కుమారుడు ఎలా పుడతాడు? కాబట్టి నేనింక ఎప్పటికీ మరణాన్ని పొందను అని చాలా సంతోషించాడు. వరగర్వంతో అన్ని లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. దేవతలందరినీ బాధపెట్టడం మొదలుపెట్టాడు. దేవతలను తన ఇంటిని శుభ్రం చేసేవారిగా, దేవతా స్త్రీలను దాసులుగా మార్చుకున్నాడు. దేవతలను నానా హింసలు పెట్టడం మొదలుపెట్టాడు. దేవతలు అతని బాధను భరించలేకపోయారు. బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళని రక్షింపమని ఎన్నో రకాలుగా ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వాళ్ళని ఊరడించి ఇలా మాట్లాడారు. దేవతలారా, నేను తారకాసుడికి రుద్రపుత్రుని వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల మరణం లేదు అని వరమిచ్చాను. అయితే రుద్రపత్ని అయిన సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని విడిచింది. ఆమె హిమవంతుని పుత్రిక పార్వతిగా జన్మించింది. పరమేశ్వరుడు కూడా హిమాలయ ప్రాంతాల్లోనే తపస్సు చేసుకుంటున్నారు. మీరందరూ వెళ్ళి పరమేశ్వరుడికి పార్వతీదేవితో కలయిక జరిగే విధానాన్ని ఆలోచించండి. అలా జరిగితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని బ్రహ్మదేవుడు అభయమిచ్చారు.
అది విన్న దేవతలందరూ తిరిగి వారి లోకాలకు వెళ్లారు. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమై బృహస్పతితో కలిసి అందరూ ఆలోచించడం ప్రారంభించారు. ఇంద్రుడు నారదుణ్ణి మన్మధుణ్ణి స్మరించారు. వెంటనే వారిద్దరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుడు నారదుణ్ణి చూసి, మహర్షి, మీరు హిమవంతుని దగ్గరకు వెళ్ళి దక్షయజ్ఞంలో శరీరత్యాగం చేసిన సతీదేవి నీ కుమార్తె పార్వతిగా జన్మించింది. పరమేశ్వరుడు భార్యా వియోగంతో ఉన్నారు. నీ హిమాలయ పర్వతాల్లోనే తపస్సు చేసుకుంటున్నారు. పూర్వజన్మలో పరమేశ్వరుని భార్యయే ఇప్పుడు నీ పుత్రికగా ఉన్న పార్వతీదేవి. ఆ శివుణ్ణి సేవకై నువ్వు పార్వతీదేవిని పంపించు. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కాబట్టి పూర్వజన్మలో భార్యాభర్తలను ఈ జన్మలో కూడా భార్యాభర్తలుగా చెయ్యి అని నీవు హిమవంతునికి చెప్పు అని నారదుణ్ణి పంపారు. నారదుడు ఇదే విధంగా హిమవంతునికి తెలియజేశారు. హిమవంతుడు వెంటనే అంగీకరించి పార్వతీదేవిని పరమేశ్వరుని సేవకై పంపారు. నారదుణ్ణి పంపిన తర్వాత ఇంద్రుడు వెంటనే మన్మధుడి దగ్గరకు వచ్చి, తారకాసురుడి వల్ల మనమందరం బాధపడుతున్నాం. అతడి హింసకు లోనయ్యాము. మనందరికీ మంచి జరగడం కోసం, అలాగే పరమేశ్వరుని దుఃఖం పోవడం కోసం పార్వతీదేవికి పరమేశ్వరునికి వివాహం జరగాలి. నీవు ఒక పని చేసి పెట్టాలి. నీ మిత్రుడైన వసంత ఋతువుతో కలిసి నువ్వు శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళు. ఆ ప్రదేశమంతా మనసుకి ఎంతో ఆనందం కలిగించేలా మార్చు. చక్కగా వికసించిన పువ్వులతో, అప్పుడే చిగురు వచ్చిన చెట్లతో ఎంతో ఆనందంగా ఉండాలి. ఆ ప్రదేశాన్ని చూస్తే మనసుకు ఎనలేని సంతోషం కలగాలి. అలాంటి వాతావరణాన్ని సృష్టించు. పార్వతీ పరమేశ్వరులకి ఒకరి మీద ఒకరికి అనురాగం కలిగేలా చూడు. పార్వతీ పరమేశ్వరుల సమాగమం జరిగితే రుద్రపుత్రుడు జన్మిస్తారు. అప్పుడు తారకాసుర వధ జరుగుతుంది. దేవతలందరికీ కూడా పీడ తొలగిపోతుంది. ఈ ప్రకారంగా చెయ్యి అని మన్మధుడిని ఆజ్ఞాపించి అక్కడి నుంచి పంపించారు. మన్మధుడు ఇంద్రుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ తన మిత్రుడైన వసంత ఋతువు భార్య అయిన రతీదేవితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ కాలంలో వసంత ఋతువుని ప్రవేశపెట్టారు. అకాలంగా అక్కడంతా వసంత ఋతువు విజృంభించింది. ఆ ప్రాంతమంతా ఎన్నో రకాలైన పుష్పాలతో చక్కని గాలులు వీస్తోంది. అదే సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడికి పువ్వులను తీసుకువచ్చి ఇస్తోంది. మన్మధుడు శివపార్వతులు ఒకటే చోట ఉండడం చూసి ఇదే సరైన సమయమని భావించారు. శివుని వెనుక భాగంలో చెట్టు చాటు నుంచి నిలబడి కనపడకుండా ఒక్క బాణాన్ని ప్రయోగించాడు. మరీ ఇంకొక బాణాన్ని ప్రయోగించాలని సిద్ధంగా ఉంచుకున్నాడు. శివుడు తపస్సుని చేసుకుంటూ ఉండగా ఆయన మనస్సు చెలించినట్టు అనిపించింది. వెంటనే పరమేశ్వరుడికి కారణం తెలుసుకోవాలనిపించింది. నిశ్చలంగా ఉన్న నా మనసు ఎందుకు చంచలంగా మారింది? నాకు ఇటువంటి పరిస్థితి కలిగించిన వారెవరు అని నలువైపులా పరిశీలించారు. బాణప్రయోగం చేసింది మన్మధుడిని చూశారు. మన్మధుడేనని ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన మూడో కన్ను తెరుచుకొని అగ్ని బయటికి వచ్చింది. ఆ అగ్నితో అక్కడికక్కడే మన్మధుడు బూడిద అయిపోయారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న దేవతలందరూ గడగడా వణికిపోయారు. పార్వతీదేవి కూడా భయపడి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయింది. మన్మధుడి భార్య అయిన రతీదేవి భయంతో తానని కూడా ఏమైనా చేస్తారేమోనని భయపడిపోయింది. కానీ పరమేశ్వరుడు స్త్రీని శపించడం ఉత్తమం కాదు అని అక్కడి నుంచి అంతర్ధానమైపోయారు. మన్మధుడు చేసిన పని దేవతలకు పరమేశ్వరునికి ఇష్టమే అయినా మన్మధుడికి మాత్రం అనర్థం తప్పలేదు. ఒకవేళ మన్మధుడు శివునికి అలాగే దేవతలకు ఇష్టం కాని పని చేసి ఉంటే ఇంకా ఎంతటి ఆపద కలిగి ఉండేదో. కాబట్టి ఓ శృతకీర్తి మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడైన హేమాంగదుడు సత్పురుషులని పూజించలేదు. వారిని ఎప్పుడూ అయిష్టంగానే చూశాడు. సజ్జనులను గౌరవించలేదు. పరమాత్మకు హితమైన పని చేయలేదు. అంగవైకల్యం కలిగిన వారిని అప్రసిద్ధులని పూజించి గౌరవించారు. ఈ కారణంగానే కుక్కగా పుట్టాల్సిన అవసరం వచ్చింది. కుక్క జన్మ ఎత్తి చాలాసార్లు బాధపడ్డాడు. కాబట్టి సాధుసేవ చాలా ముఖ్య కర్తవ్యం. అనాథల మీద జాలి చూపించాలి. వారిని ఏమాత్రం కించపరచకూడదు, గౌరవించాలి. కానీ అపాత్రదానం చేయకూడదు. పరమేశ్వరుడికి ఇష్టం లేని పని చేయటం వల్లే మన్మధుడు తర్వాత జన్మలో కూడా చాలా బాధ అనుభవించాడు. పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కానీ పగలు కానీ ఎవరు వింటున్నారో జన్మ, మృత్యువు, ముసలితనం ఇటువంటి భయాలేవి వారి దరికి కూడా చేరవు. వారు ఇటువంటి వాటి వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ శృతదేవ మహర్షుల వారు శృతకీర్తి మహారాజుకు వివరించారు.
ఈ విషయాన్ని అంబరీష మహారాజుకి నారద మహర్షుల వారు వినిపిస్తున్నారు. ఇక్కడితో వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. 11వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.